ప్రియులారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో 2020 సంవత్సరము చివరి దినములు ప్రభు మనకిచ్చిన దినం. ఈ 2020 సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మధ్యలో ఎంతో మంది నిద్రించారు, కొంతమంది మనతో లేరు. మధ్యలో కరోనా వ్యాధి వలన అతలాకుతలమైన పరిస్థితులలో ఈ విధంగా కూడుకుంటామో లేదో అని ఆందోళన మనకుండేది. అయినా కరోనా వ్యాధి నుండి దేవుడు తప్పించాడు. అంతేకాకుండా కరోనా వ్యాధి మన మీదికి వచ్చిన వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో పెంచి కరోనా వ్యాధిని తప్పించి మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనలను బ్రతికించాడు, ప్రమాదాలను తప్పించాడు, మరణాపాయకరమైన గండములను తప్పించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టించబోతున్నాడు అని అంటే 2021 సంవత్సరంలో నీ మీద దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంతో మందికి లేని ధన్యత, ఎంతో మందికి లేని అవకాశం, విద్యావంతులకు, ధనికులకు, ఐశ్వర్యవంతులకు లేని ధన్యత అభాగ్యులమైన నీకు, నాకు, మనకు ప్రభు సజీవుని లెక్కలో వచ్చాడు. అది ఆయన యొక్క కృప. ఆయన కృప చేతనే నీవు, నేను, మనము ప్రమాదాల నుండి తప్పింపబడ్డా, గండాల నుండి తప్పింపబడ్డా, బాధల నుండి తప్పింపబడ్డా, పేదరికంలో నుండి ఓదార్చబడ్డా. ప్రభు తన కృపను చూపిస్తూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఈ దినం రాత్రి మన ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తన ద్వారా ప్రభు నామమునకు మహిమకరంగా ఉండేటట్లు, కలిగేటట్లుగా జీవించడానికి మనం తీర్మానము చేసుకోవాలి. 31వ తారీఖు రాత్రి ఒక ప్రాముఖ్యమైన రాత్రి. రాబోయే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు, నేను మన ప్రవర్తనను దిద్దుకోవడానికి దేవుడు తీర్మానం చేసుకుని అవకాశం ప్రభు మనకు ఇచ్చారు. తీర్మానం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. 2020 సంవత్సరంలో ఎక్కడ దేవుని యొక్క మాటలు అవిధేయత చూపామో 2021 సంవత్సరంలో అవిధేయత చూపకుండా దేవునికి ఇష్టానుసారంగా, దేవుని యొక్క సిద్ధానుసారంగా, దేవుడు మెచ్చే విధానంలో జీవించడానికి తీర్మానము చేసుకోవాలి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మాత్రం నేను చదువుతున్నాను, దయచేసి చూడాలని మనం చేస్తున్నాను. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించు కొనుడి. మీ ప్రవర్తనను గురించి ఆలోచించు కొనుడి. ఇది రాత్రి నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో, ఏ ప్రవక్తతో చెప్తున్నాడు అంటే ప్రియులారా, దేవుడైన యెహోవా, దేవాది దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరికి తెలియజేస్తున్నాడంటే, యెరూషలేం ప్రజలకు, శరనివాసం నుండి తిరిగి వచ్చిన యూదులకు, ఇశ్రాయేలీయులకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ప్రవర్తన అనే మాటకు నడత అనే అర్థం ఉంది. మన ప్రవర్తన లేదా మన నడక. దేవుడు యూదులు, ఇశ్రాయేలీయుల గురించి ఏమని చెప్తున్నాడంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించు కొనుడి అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. మీ ప్రవర్తన గురించి అనాలోచనగా ఉన్నారు అని
దేవాది దేవుడు చెరలో నుండి తిరిగి వచ్చిన యూదులకు, ఇశ్రాయేలీయులకు గొప్ప హెచ్చరిక మాట చెబుతున్నాడు. దేవుడు ఒక పనిని అప్పగించాడు చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు, ఇశ్రాయేలీయులకు. ఆ పని చేయటానికి ఒక యాజకుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఒక గవర్నర్, ఒక అధికారి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుడు ఎజ్రా గారిని ఏర్పాటు చేసుకున్నాడు. అధికారి జాషువా గారిని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అన్ని ఏర్పాట్లు చేసి అన్య దేశానికి చెందిన రాజుతో దేవుడు మాట్లాడి అసలు ఆ మందిరాన్ని కట్టించడానికి అనాది సంకల్పం, ప్రణాళిక వేసుకున్నాడు. కోరేసు రాజు అచ్చూరియులకు రాజు. ఆ రాజు ద్వారా దేవుడు మాట్లాడాడు, మీరు యెరూషలేముకి వెళ్ళి ఎవరైతే యూదులు ఉన్నారో, ఇశ్రాయేలీయులు ఉన్నారో, మీరు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టండి అని వారికి ఆజ్ఞాపించాడు. దానికి ప్రత్యేకమైన ధనాకారమును ఏర్పాటు చేసి మందిరములకు కట్టడానికి కావలసిన ఆర్థికాన్ని ఏర్పాటు చేసి ఒక గవర్నర్ని, ఒక యాజకుడిని ఏర్పాటు చేసుకుని పంపించారు. యెరూషలేముకు వచ్చిన వెంటనే మందిరాన్ని కట్టడానికి కొంచెం కష్టమైంది. వారు చాలా కాలం అయింది, 70 సంవత్సరాలు అయింది చెరలో కొనుకోబడిన తర్వాత. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. అక్కడున్న పరిస్థితులు మారిపోయినాయి. యెరూషలేములో అక్కడున్న స్థితిగతులు మారిపోయినాయి. యెరూషలేం మందిరం మొత్తం పతనం అయిపోయింది. కొన్ని రోజులు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు వారు సదరుకోవడానికి సమయం పట్టింది. సదరుకున్న తర్వాత, గుడారాలు వేసుకున్న తర్వాత, గుడిసెలు వేసుకున్న తర్వాత, చిన్న చిన్న టెంట్ వేసుకున్న తర్వాత మందిరాన్ని కట్టడానికి ప్రారంభించారు. మందిరం కడితే మధ్యలో ఏమైందనంటే ఆటంకం కలిగింది. మందిరం కట్టమని ఆజ్ఞాపించిన రాజుగారు నిద్రించాడు, చనిపోయాడు. ఇంకొక రాజు వచ్చాడు. అప్పుడు కొంతమంది మందిరాన్ని కట్టడానికి డిస్టర్బ్ చేశారు. మందిరం కట్టడానికి పర్మిషన్ ఉంది, కానీ ఎవరయ్యా మీకు అధికారం ఇచ్చారు మందిరాన్ని కట్టడానికి అని అంటే మీరు భయపడిపోయి ఆగిపోయారు. ఇదిగో మా దగ్గర పత్రాలు ఉన్నాయి, ఇదిగో రిజిస్ట్రేషన్ పత్రం ఉంది, ఇదిగో మందిరం కట్టాలని మాకు కోరేసు రాజు గారు, చక్రవర్తి గారు ఉన్నప్పుడు రాసేసి ఇచ్చారు అని చెప్పేది పోయి వారు మౌనులైపోయారు. మౌనంలోపోయి ఏమంటున్నారు అని అంటే, మందిరం పని ఆగిపోయింది కనుక మన ఇండ్లు మనం కట్టుకుందాం అని దేవుని పని పక్కకు పెట్టి, మందిర నిర్మాణాన్ని పక్కకు పెట్టి వారు ఏం చేస్తున్నారంటే వారు ఇల్లులు కట్టుకుంటున్నారు, చక్కగా నిర్మించుకుంటున్నారు. ఇంకా వారు ఏమని చెప్పుకుంటున్నారంటే సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, సమయం వచ్చినప్పుడు కడదాంలేండి, సమయం వచ్చినప్పుడు కడదాంలే మందిరం అని చెప్పుకుంటున్నారు. ఆ పరిస్థితులలో దేవాది దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా మాట్లాడాడు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబీ ఇండ్లలో నివసించుట ఇది సమయమా అన్నాడు దేవుడు. మందిరం పాడై ఉండగా మీ ఇల్లు కట్టుకుంటున్నారు, మీ మట్టుకు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, కానీ సరంబీ ఇండ్లలో ఇది నివసించడం ఇది సమయమా అని దేవుడు ప్రశ్న అడిగాడు.
యేసుక్రీస్తు కార్యముల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఎవరు జీవితం వారు ఆలోచిస్తున్నారు, మంచిదే. ఎవరి కుటుంబం గురించి వారు ఆలోచిస్తున్నారు, మంచిదే. ఎవరి గ్రామం గురించి వారు ఆలోచిస్తున్నారు, మంచిదే. కానీ దేవుని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని మందిరం గురించి కూడా ఆలోచించాలి. కానీ ఈ యూదులు, చెరలో నుండి తిరిగి రప్పింపబడినటువంటి ఈ యూదులు మందిరాన్ని కట్టవలసిన వారు కట్టకుండా వారు సొంత పనులలో, సొంత కార్యాలలో నిమగ్నులై పోయారు. ఆ సమయంలో దేవాది దేవుడు హగ్గయి ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నారంటే పిల్లరా, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, బాగలేదు, మీ ప్రవర్తనేమి బాగలేదు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని నడిపించింది, చెరలో నుండి ఇడిపించింది, నా మందిరాన్ని కట్టించి నన్ను మహిమపరచాలని, నన్ను స్తుతించాలని, నాకు అనుకూలంగా జీవించాలని, నాకు నచ్చిన విధంగా జీవించాలని నేను మిమ్మల్ని చెరలో నుండి విడిపిస్తే మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. మీ ప్రవర్తన ఏం బాగలేదు, మీరు సరి చేసుకోవాలి అన్నాడు దేవుడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు. కరోనా నుండి మిమ్మల్ని తప్పించాను, వ్యాధుల నుండి తప్పించాను, బాధల నుండి తప్పించాను, పేదరికంలో నుండి మిమ్మల్ని కృప చూపాను. మీ ప్రవర్తన ఏమి బాగలేదు, మీరు సరి చేసుకోండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సంఘానికి రావాల్సిన సమయానికి సంఘానికి రాకుండా మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తున్నాము. ఇశ్రాయేలీయులకు హెచ్చరించిన దేవుడు యుగాంతమందున మనకు కూడా హెచ్చరిస్తున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అంటున్నాడు. ఒకరోజు ఒక ఇంటిలో ఒక తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నారు. అందులో పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. పెద్దవాడు, చిన్నవాడు ఇద్దరు కూడా తల్లిదండ్రుల చేత ప్రేమింపబడ్డారు. ఒకరోజు తండ్రి గారు 2 బ్రెడ్ తెచ్చాడు, రొట్టె ముక్కలు తెచ్చాడు. పండ్లు కూడా తీసుకొచ్చాడు తండ్రి. పండ్లు తిన్నారు. అన్నయ్య, తమ్ముడు కూడా తల్లిదండ్రులు పెట్టారు. పండ్లు తింటూ 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 చిన్నోడు నిద్రపోయాడు. పెద్దవాడు మెలకుగా ఉండి రొట్టె ముక్క కూడా తినేశాడు, పండ్లు కూడా తినేశాడు. చిన్న కుమారుని కొరకు తగ్గిన రొట్టె మిగిలిన దాన్ని ఉంచి ఉదయాన్ని బ్రష్ అయిపోయిన తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత టిఫిన్తో పాటు రొట్టె ముక్క కూడా తల్లి పెట్టింది. పెద్ద కుమారుడేమో రాత్రి తినేశాడు కనుక టిఫిన్ మాత్రం పెట్టింది. మమ్మీ, తమ్ముడికి ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తున్నారు, నాకేం నచ్చడం లేదు ఇంట్లో అన్నాడు పెద్ద కుమారుడు. అప్పుడు తల్లి తన పెద్ద కుమారునితో అంటుంది కదా, నాయన, రాత్రి మీ నాన్నగారు పండ్లు తెచ్చాడు, రొట్టె కూడా తెచ్చాడు. తమ్ముడు పండ్లు తింటూ తింటూ నిద్రపోయాడు, తమ్ముడిది మిగిలిపోయింది. నీవు పండ్లు లాగించేశావు, రొట్టె ముక్కలు లాగించేశావు. రాత్రి మీ తమ్ముడు తినలేదు కనుక ఇది ఇప్పుడు పెట్టాను బిడ్డ, నీ మాటల తీరు బాగలేదు, పక్షపాతం చూపుతున్నారు అంటున్నావు, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు, సరి చేసుకోండి తండ్రి తల్లి. రైతులాడు పిల్లలు కన్నా తల్లిదండ్రులుగా మీరు, నేను, మనం మన పిల్లలను నీవు దిద్దుకోవాలి అన్నప్పుడు, నీ ప్రవర్తన సరి చేసుకోవాలి అన్నప్పుడు, మన ఆత్మలకు తండ్రి, నిన్ను నన్ను మనల్ని పుట్టించిన తండ్రి మన ప్రవర్తన బాగలేనప్పుడు గద్దించడా? ఏమండి? తప్పనిసరిగా గద్దిస్తాడు, తప్పనిసరిగా మనల్ని దిద్దుతాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. ఇశ్రాయేలులారా, యూదులారా, మీ ప్రవర్తన గురించి ఆలోచించు కొనుడి అంటున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. ప్రియులారా, దయచేసి చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం, పేజీ నెంబర్ 684.
మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, మన జీవిత విధానాలను పరిశోధించి తెలుసుకొని మనం దేవుని వైపు మరలా తిరగాలి. పరిశోధించి తెలుసుకొని మనం దేవుని వైపు మరలా తిరిగినప్పుడు, మన జీవిత విధానాలు పరిశోధించినప్పుడు దేవుని వైపు మనం తిరగగలిగితే మన కష్టాలు, విచారకరమైన విషయాల నుంచి మనం మంచి ఫలితాలు పొందుతాం. మనం కనుక మన మార్గములను పరిశోధించి తెలుసుకోకుండా ఉంటే దేవుని వైపు మనం తిరగలేం. అందుకు మనం నడిచే మార్గం కానీ, మనం మాట్లాడే తీరు కానీ, మనం ప్రవర్తించే ప్రవర్తన తీరు కానీ మనంతటా మనం పరిశోధించుకోవాలి. దేని చేత? వాక్యం చేత. వాక్యం చేత మనం పరిశోధించి తెలుసుకొని మనం దేవుని తట్టు తిరగాలి. ఎప్పుడైతే దేవుని వైపు మనం తిరుగుతామో దేవుడు మనలను చేర్చుకుంటాడు. మన ప్రవర్తనను సరిచేసుకుని మన యొక్క తప్పిదములను మనం గుర్తెరిగి, నేను తప్పు చేస్తున్నాను, దేవుని సన్నిధిలో నుండి నేను దూరమయ్యాను అని మనం తెలుసుకుని దేవుని వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనను అంగీకరిస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాన్ని చదువుతున్నాను. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలి పడెను. మనం మన ప్రవర్తనను పరిశీలించుకుని వాక్యం ద్వారా మనం సరిచేసుకుని దేవుని వైపు మనం ఎప్పుడైతే మన ప్రవర్తన సరిదిద్దుకొని సరిచేసుకుని ప్రభు వైపు తిరుగుతామో ప్రభు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని బహుగా క్షమిస్తాడు. ఆయన మన యందు జాలి పడతాడు. ఎప్పుడు? మన ప్రవర్తన దిద్దుకున్నప్పుడు, మన నడవడిక మార్చుకున్నప్పుడు, మన మాట తీరు మార్చుకున్నప్పుడు. కొన్నిసార్లు మన సహోదరులు మాట్లాడినప్పుడు ఓవర్ ఫ్లోలో మాట్లాడుతుండగా మాట స్పీడ్లో కొంతమంది మన సహోదరులు భూత పదాలు ఉపయోగిస్తుంటారు. 2020 సంవత్సరంలో పొరపాటున భూత పదాలు నీ మాటలో వచ్చాయేమో. ఈ 2021 సంవత్సరం అడుగు పెట్టుబోతున్న నీవు నేను మనము మన ప్రవర్తన మనం దిద్దుకోవాల్సిన అవసరత ఉంది. మన ప్రవర్తన, మన నడక దిద్దుకుని దేవుని వైపు కనుక మనం తిరిగితే దేవుడు మన ఎడల జాలి పడతాడు. అంతేకాకుండా జాలి పడటమే కాకుండా మనల్ని క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 119వ కీర్తన 59 వచనాన్ని మరలా మనం చదువుదాం. మరొకసారి ఆ మాటని కూడా మనం చూద్దాం. 119వ కీర్తన 59 వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరైనా చదువు దయచేసి. 119 కీర్తన 19వ కీర్తన 59వ వచనం. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరులు కొంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రంథకర్త 119వ కీర్తన రాసిన గ్రంథకర్త ఆయన ఏమంటున్నాడంటే, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. నా మార్గములు నేను పరీక్షిస్తున్నాను. నా మార్గములు నేను పరిశీలిస్తున్నాను. పరిశీలన చేసి నీ శాసనముల తట్టు, నీ వాక్యం తట్టు, నీ కట్టడల తట్టు నేను మరుల కొంటిని. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం నీ ప్రవర్తన సక్కదిద్దుతుంది. దేవుని వాక్యం నీ జీవితం మారిస్తుంది. దేవుని వాక్యం నీ బ్రతుకు బాగు చేస్తుంది. దేవుని వాక్యం నీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది. అయితే నీవు నేను మనం చేయవలసిన పని ఏంటంటే ప్రియులారా, దేవుని వైపు మనం తిరిగితే, మన ప్రవర్తన సరిదిద్దుకుని ప్రభు వైపు మనం తిరిగితే ఆయన మన యందు మన ఎడల జాలి పడతాడు. అంతేకాకుండా క్షమిస్తాడు. అనేక సార్లు 2020 సంవత్సరంలో ఓవర్లుక్లో అధికంగా మాట్లాడి, విస్తారంగా మాట్లాడి నోరు జారిపోయాము. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నాకు చాలా గద్దించాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్న నేను
దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తున్న నేను మాట్లాడవలసిన తీరులో మాట్లాడకుండా ఒక సందర్భంలో నోరు జారిపోయాను. ఆ నోరు జారినప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డానో హృదయంలో. నేను మా చెల్లెలు ఇద్దరు వస్తున్నప్పుడు బండి మీద, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను గద్దిస్తున్నానన్న. మా పెద్దశీల అవునన్నయ్య, మీరు అలా మాట్లాడకుండా ఉండేది ఉండే, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మాకేత ఆశ్చర్యపోయామన్నయ్య, అన్నయ్యేనా అనుకున్నామన్నారు. ప్రియులారా, ఏమో తెలియకుండా అనాలోచనగా ఎన్నోసార్లు మాట్లాడకూడనిది మనం మాట్లాడేసామేమో, వినకూడనిది విన్నామేమో, చూడకూడనిది చూసామేమో. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనం దిద్దుకోవడానికి. ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనం సరిచేసుకోవడానికి. మన ప్రవర్తనను దిద్దుకొని మన ప్రవర్తన గురించి ఆలోచించి దేవుని వైపు తిరిగే సమయం ఈ సమయం. చప్పట్టుకుంటే దేవుని నామమున మహిమపరచండి. క్రీస్తునందు ప్రియులారా, నా మార్గములు 119వ కీర్తన 59వ వచనంలో, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటేనే అంటున్నాడు భక్తుడు. ఎవరి జీవితం వారు పరిశీలన చేసుకోవాలి, ఎవరు హృదయం వారు పరిశీలన చేసుకోవాలి, పునర్విమర్శ చేసుకోవాలి. నేను ప్రభువుతో ఉన్న సంబంధం ఏ విధంగా 2020 సంవత్సరంలో నేను కలిగి ఉన్నాను అని మనం పరిశీలన చేసుకుంటే, ఎక్కడెక్కడ దేవునికి దూరంగా ఉన్నా నీ జీవితం సరి చేసుకోవాలి, నీ బ్రతుకు దిద్దుకోవాలి, నీ ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకొని ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించాలి. ఆయన శాసనముల తట్టు నీవు మరలుకున్నప్పుడు, తిరిగినప్పుడు దేవుడు నీ యందు జాలి పడతాడు, అంతేకాకుండా జాలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ 2020 సంవత్సరంలో ఎవరితోనైనా గొడవ పడ్డామేమో, ఎవరితోనైనా మనం కయ్యాలు పెట్టుకున్నామేమో, ఎవరితోనైనా మనం మనస్పర్ధలు పెట్టుకున్నామేమో, ప్రభువా ఈ దినం రాత్రి నన్ను క్షమించిన ఆయన, నా హృదయం సరిచేయను ఆయన, నా హృదయం సరిగా లేదు నాయన, ప్రభు నన్ను మన్నించు, నా శత్రువుగా ఉన్న వ్యక్తి నేను క్షమించే మనసు దయచేయండి అని ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన ద్వారా మన జీవితాలు మార్చుకోవాలి, వాక్యం ద్వారా మన బ్రతుకులు మార్చుకోవాలి. 2020 సంవత్సరంలో ఉన్న కోపాలు, తాపాలు, గొడవలు, సమస్యలు, తగువులు మరలా 2021 సంవత్సరంలో మనం కొనసాగించకుండా ఈ 2020 డిసెంబర్ 31st నైట్తో బంద్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సార్లు మన సోదరులు కొంతమంది ఏమంటారంటే, ఇనుమునైనా కలుస్తుంది కానీ మా హృదయాలు మాత్రం కలవాలంటే చాలా కష్టం అంటారు. తప్పు ప్రియుల, తప్పు. కఠినమైన హృదయాలు చేసుకోవద్దు. మన జీవితాలు, మన హృదయాలు కఠినం చేసుకోకూడదు. చిన్న చిన్నవి వస్తాయి సంఘంలో, చిన్న చిన్నవి వస్తాయి కుటుంబంలో, చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి భార్యాభర్తల మధ్య. వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దాన్ని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సరి చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ మనం ముందుకు పోతే మన ప్రవర్తన సరిదిద్దుకున్న వారం అయిద్దాం. ప్రైజ్ ది లార్డ్. భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. ఎప్పుడు మరలుతాం, ఎప్పుడు తిరుగుతాం, ఎప్పుడు మనం సరి చేసుకుంటాం మన ప్రవర్తన అంటే దేవుని వాక్యం చేత మనం సరి చేసుకున్నప్పుడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, ఈ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అనే మాట 119వ కీర్తన 9వ వచనంలో ఉంది. వాక్యం చేత మనం పరిశీలన చేసుకోవాలి, వాక్యం చేత మన ప్రవర్తన దిద్దుకోవాలి. 139వ కీర్తన 23, 24 వచనాలు చదువుదాం. 100 కీర్తనలలోని 139వ కీర్తన 23, 24 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి గట్టిగా. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? కొంతమంది నిద్రపోతున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నన్ను పరిశోధించు, నీకు అయాసకరమైన మార్గములు నా యందు ఉన్నదేమో
చూడుము అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? చెప్పాలి దయచేసి. ఎవరంటున్నారు? దావీదు భక్తుడు. నిత్య మార్గమున నన్ను నడిపింపుము అంటే ఈ భక్తుడు అనుదినము అనుక్షణము ప్రతిసారి దేవుని యొక్క వాక్యం చేత, దేవుని కట్టడలు, దేవుని శాసనముల చేత వ్యక్తిగతంగా పరిశీలించుకుంటున్నాడు, పరీక్షించుకుంటున్నాడు, సరిచేసుకుంటున్నాడు, చక్కదిద్దుకుంటున్నాడు, తన ప్రవర్తనను దిద్దుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలంగా అనుదినము అనుక్షణము వాక్యం చేత మన ప్రవర్తనలు దిద్దుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని దయచేసి చదివి సహకరించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం దయచేసి ఎవరైనా చదవండి దయచేసి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది త్రాగవలెను. నాకు కావలసిన మాట కంటే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. దేవుని సేవకుడు పరీక్షించుకోవాలి. సంఘ ప్రచారకులు పరీక్షించుకోవాలి. విశ్వాసులైన వారు కూడా పరీక్షించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. బోధకుడు పరీక్షించుకోవాలి. బోధని వినేవాడు కూడా పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గం. బోధించే వారికి తగులుతుంది, వినేవానికి తగులుతుంది. దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్నప్పుడు, దేవుని వాక్యం చేత బోధింపబడుతున్నప్పుడు, దేవునికి ఆయాసకరమైన కార్యాలు మన హృదయంలో ఉంటే ఈ దినం రాత్రి ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న మీరందరూ ఎక్కడ ఉన్నా కానీ సరి చేసుకునే సమయము ఈ సమయం. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రవర్తనను మనం దిద్దుకోవాలి. అందుకు దేవుని వాక్యం చదివిస్తుంది, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అంటున్నాడు హగ్గయి ప్రవక్త గారు. 2 కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగర్రా? క్వశ్చన్ మార్క్ పెట్టాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. ఆనాడు కొరింథీ సంఘానికి రాసిన ఈ మాటలు యుగాంతమందున్న నీకు నాకు మనకు నిరీక్షణ కలుగుటకై, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనము కూడా విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనల్ని మనమే శోధించుకొని చూసుకోవాలి. 2020 సంవత్సరంలో నీ విశ్వాసంలో స్థిరముగా ఉన్నావా? అప్పుడప్పుడు విశ్వాసంలో సన్నిగిల్లిపోయావా? ఒకసారి పరీక్షించుకో. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పోడు, ప్రైజ్ ది లార్డ్ అన్నావేమో, ప్రైజ్ ది లార్డ్. అనారోగ్యం వచ్చినప్పుడు, మంచం పట్టినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ప్రభు కొరకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొంతమంది సహోదరులు వారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడు. ఉన్నవాడు అనువాడు, ఎప్పటికీ మారినవాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అయితే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నలోనికి నీవు వెళ్తున్నాము అని అంటే మన విశ్వాసం ఎక్కడో సన్నగిల్లిందేమో. అందుకే పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకొనుడి. ఏం చేసుకోవాలి? మనం పరీక్షించుకోవాలి. ఎందులో ఉన్నామో లేదని, విశ్వాసంలో ఉన్నామో లేదో, దేవునిలో ఉన్నామో లేదో, భక్తిలో ఉన్నామో లేదో,
వాక్యం అనుదినం చదువుతున్నామో లేదో, ప్రార్థన అనుదినం చేసుకుంటున్నామో లేదో. ప్రియులారా, విశ్వాసములో నుండి తొలగిపోయి భ్రష్టులు కాకూడదు. సాతానుడు అనేక సార్లు విశ్వాసములో నుండి తొలగిపోయి భ్రష్టులు కావాలని అనేక సార్లు మనల్ని శోధిస్తున్నప్పుడు, అనేక సార్లు మనల్ని లాగుతున్నప్పుడు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు మనం బలవంతులమై ఉండాలి. సాతానుడు అయితే మనకు శోధిస్తాడు, సాతానుడు మనల్ని కృంగుదీయాలని చూస్తాడు. కానీ నీవు నేను మనం ఎలాగుండాలో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ఎలా ఉండాలి? విశ్వాసంలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండుడి. పౌరుషం గలవారై ఉండుడి. దేనికి? కొట్లాటకి కాదు, దెబ్బలాటకి కాదు, కానీ విశ్వాసంలో పౌరుషం, విశ్వాసంలో పౌరుషం కలిగి ఉండుడి. బలవంతులై ఉండుడి. ఎందులో? విశ్వాసంలో మనం ఎలాగ ఉండాలి? బలవంతులమై ఉండాలి. మీరు చెయ్యు కార్యములన్నయు ప్రేమతో చెయ్యుడి. పౌలు అంటున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునుడి. ఒకవేళ మీ విశ్వాసం సన్నగిల్లితే విశ్వాసంలోనికి పెరగడానికి దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చరింపబడుతున్నప్పుడు సరి చేసుకోండి అంటున్నాడు. మెలకుగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారమై ఉండాలి, విశ్వాసంలో బలవంతులమై ఉండాలి. 31వ తారీఖు రాత్రి తీర్మానాలు చేసుకుంటాం. ఇక నుండి నేను 1వ తారీఖు జనవరి నుండి ప్రతి దినము దేవుని వాక్యం నేను తరచుగా చదువుతాను అని తీర్మానం చేసుకుంటాం. జనవరి నెలంతా చదువుతాం. ఫిబ్రవరి నెల వచ్చిందంటే మెల్లమెల్లగా దూరం అవుతారు. ఏమండి మీరు గుడికి రాలేదని అంటే, అయ్యగారు పరీక్షలండి అంటారు. మంచిదే, పరీక్ష రాయడం మంచిదే. పరీక్షలండి అని అంటారు, వెరీ గుడ్. కనీసం పరీక్షలు కనుక చర్చికి రాకపోయినా వాక్యమైన చదవాలి కదా. వాక్యం కనీసం ఒక అధ్యాయమో, ఒక వచనమో, లేకపోతే ఒక అధ్యాయం చదివి, ప్రభువా నాకు సమయం లేని కారణాన్ని బట్టి ఎగ్జామ్ ఉన్నందుకు, ప్రిపరేషన్ అవుతున్నందుకు ప్రభువా వెళ్ళలేకపోతున్నాను, ఇదిగో నన్ను కనికరించాను చదవాలి కదా. ఎగ్జామ్ ఉందని గుడికి వెళ్ళడం మానేస్తున్నాం, ఎగ్జామ్ ఉందని వాక్యం చదవడం మానేస్తున్నాం. కానీ ఎగ్జామ్ ఉందని ప్రిపరేషన్ అవుతున్నాం, ఎగ్జామినేషన్ అని ఫేస్బుక్లు మాత్రం చూడడం మానడం లేదు. మనం యూట్యూబ్లు చూడడం మానడం లేదు, వాట్సాప్లు చూడడం మానడం లేదు, బాతాకానీలు కొట్టడం మానడం లేదు. ఏమండి, అనవసరంగా సమయం అంతా వేస్ట్ చేస్తాము. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి సమయము లేదు. పరీక్షలు ఉన్నప్పుడు చదువుకోండి, కాదంటలేదు, చదవండి. కానీ వాక్యం కూడా చదవండి. పరీక్షలు సిద్ధపడొద్దని నేను చెప్పడం లేదు, సిద్ధపడండి. కానీ పరలోక సంబంధమైన జ్ఞానం, భూలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చే దేవునితో కనెక్ట్ అయి ఉండండి. ఫేస్బుక్లు గంటలు చూస్తాం, యూట్యూబ్లు గంటలు చూస్తారు. కానీ దేవునితో 10 నిమిషాలు గడపడం కూడా సమయము. ఏమంటే, అయ్యా పరీక్షలు రాబోతున్నాయి, సిద్ధపాటు. పిల్లరా, ఎలుగుంది నీ ప్రవర్తన. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల, విశ్వాసములో సన్నగిల్లని ఎడల మిమ్మల్ని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగల. ఎప్పుడు యేసు ప్రభు మీతో ఉండడు? ఇప్పుడు యేసు ప్రభు మీలో నివసించుడు. విశ్వాసములో సన్నగిలినప్పుడు ప్రభు మీతో ఉండడు. పాపం చేసినప్పుడు ప్రభు మీతో ఉండడు. దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేసినప్పుడు ప్రభు మనతో ఉండడు.
విశ్వాసమందు నిలకడగా పౌరుషం గలవారై విశ్వాసంలో బలవంతులమై ఉన్నప్పుడు ప్రభు మనతో ఉంటాడని మనం తెలుసుకోవాలి పిల్లలు. రెండో కొరింథీ 13:5 మళ్ళీ చదువుతున్నారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? మిమ్మల్ని గురించి మీరు ఎరగరా అంటే క్వశ్చన్ మార్క్. మీకు తెలియదా అని అర్థం. ప్రియులారా, విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలి, బలవంతులమై ఉండాలి, ప్రభు సన్నిధిలో మనం నిలబడాలి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా 2020 సంవత్సరంలో ఒకవేళ నీవు బలహీనురాలు అయ్యావేమో, నీ విశ్వాసంలో నుండి సల్లిగిల్లిపోయావేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చదువుతున్నాను పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎప్పుడు మనం బలవంతులమై ఉంటాము? ఎప్పుడు మనం విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉంటామని అంటే మన ప్రవర్తన దిద్దుకొని ప్రభు వైపు తిరిగినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదవండి దయచేసి. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి ప్రియులారా. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు 1వ అధ్యాయం 13వ వచనం 1 పేతురు. కాబట్టి మీ మనస్సు అను నడమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. మీ మనస్సు అను నడమును కట్టుకుని. ఏ నడం కట్టుకోవాలి? మనస్సు అనే నడం కట్టుకోవాలి. దేనితో కట్టుకోవాలి? వాక్యం చేత కట్టుకోవాలి. మనం ఇక్కడ శరీరంతో ఉంటాం, ఇక్కడ నిలబడతాం, మందిరంలో ఉంటాం, చర్చిలో ఉంటాం, కానీ ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని వాక్యం దేవుని సేవకులు ప్రకటిస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, కానీ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, శివలో ఏమంటుంది, ఎయిర్ ఫోన్ పెట్టుకుని చూస్తూ ఉంటారు కొంతమంది. ప్రియులారా, మనసు కంట్రోల్ చేసుకోవాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి. అనేక సార్లు నీ భార్యతో మాట్లాడుతుంటావు, కానీ ఎప్పుడో నీకు పాత ప్రియురాలతో మాట్లాడినట్టు ఫీల్ అవుతావు. నీ భర్తతో మాట్లాడుతుంటావు, కానీ ఎక్కడో కాలేజీలోనో యూనివర్సిటీలోనో ఉన్న ప్రియురాలతో మాట్లాడినట్టు ఫీల్ అవుతుంటావు. నీ మనసు సరి చేసుకో, నీ మనసు నీ ప్రవర్తన దిద్దుకు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు నేను మనమందరము కూడా మన ప్రవర్తన మనం ఏం చూసుకోవాలి? దిద్దుకోవాలి. మీ మనస్సును నడమును కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. మన మనస్సు అనే నడమను కట్టుకుని నిబ్బరంగా మనం బుద్ధి గలవారమై ఉండాలి. నేను ముగించబోతున్నాను ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశాన్ని. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2020 సంవత్సరంలో మన ప్రవర్తన తీరు ఏ విధంగా ఉండేది? 2020 సంవత్సరంలో మన మాట తీరు, మన నడక తీరు, మన యొక్క జీవన విధానం ఇలాగుండేది. దేవునికి ఇష్టకరంగా ఒకవేళ ఉన్నట్లయితే ఈ దినం రాత్రి మనం తీర్మానం చేసుకోవాలి. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో తండ్రి, అయినా నాతో మాట్లాడావు ప్రభు, నా ప్రవర్తన దిద్దుకునే సమయాన్ని ఇచ్చావు తండ్రి. నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకుని అన్నావు, ఆలోచింపజేసావు. ఇదిగో నేను దిద్దుకుంటున్నాను. మనం ప్రార్థన చేసి దయచేసి అందరం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఎవరు కూడా మౌనంగా ఉంటుంది. ప్రియులారా,
నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు నేను మన మధ్యకు ఈ రాత్రికాల సమయంలో నీ ప్రవర్తనను చక్కదిద్దుకోవాలనే సమయం ప్రభు నీకు ఇచ్చాడు. మన జీవితాలను మార్చుకుందాం, మన బ్రతుకులను మార్చుకుందాం. జూదమాడి, వేగాటాడి, తాగి అనేక సార్లు ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఉన్నావేమో. రాత్రికాల సమయంలో దేవుడు నీకు హెచ్చరిస్తున్న మాట. ఎవరు కూడా మౌనంగా ఉంటుంది. తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నీ సేవకుడితో మాట్లాడావు నాయన. నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే ఈ దినం నుండి, ఇప్పటి నుండి, ఈ 2020 చివరి గడియలో నేను సమస్తమును విడిచిపెట్టి, నా పాపము విడిచిపెట్టి 2021 సంవత్సరంలో నూతనమైన తీర్మానంలోనికి నేను వెళ్తాను తండ్రిని ప్రార్థన చేసుకుంటాను. ఎవరు కూడా మౌనంగా ఉండు. ఎవరు కూడా మౌనంగా ఉండు. ఎవరు కూడా మౌనంగా ఉండదు. తీర్మానం చేస్తుంది. దేవుని వాక్యం చేత హెచ్చరింపబడ్డారు. దేవుని వాక్యం చేత గద్దింపబడ్డారు. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియులారా, నాయనా నాతో మాట్లాడావు తండ్రి. ఇదిగో నా చూపులు బాగలేదు, నా తలంపులు బాగలేదు, నా ఆలోచనలు బాగలేదు. ప్రభుత్వం మాట్లాడండి. పశ్చాత్తాపడండి. పాపమును విడిచిపెట్టండి. నూతన హృదయము నాకు దయచేయండి ప్రభువులో వేడుకోండి. అనాలోచనగా 2021 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రవేశించొద్దు ప్రియులారా. అదే జీవితం, అదే బ్రతుకు, అదే పద్ధతి, అదే మాట తీరు, అదే ప్రవర్తనతో వెళ్తే నీ జీవితానికి విలువ లేదు. దేవునికి అవమానకరం. మిమ్మల్ని బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామానికి దూషింపబడుతుందేమో. రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడాడు. ప్రభు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. జీవాధిపతి యేసునికి స్తుతులు ప్రభువా. మా ప్రవర్తనలను దిద్దుకునే కృపను విభాగించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో, ఎంతమంది అయితే ప్రవర్తన దిద్దుకున్నారో వారందరినీ ప్రభు పాపను క్షమించి నూతన హృదయం, నూతన జీవితం, నూతనమైన ఆలోచన, పరిశుద్ధమైన ఆలోచన బిడ్డలకు దయచేయమని మరొకసారి నీ సేవకుడినైనా నేను వారి తరపున, నా తరపున బ్రతమాలుతున్నాను ప్రభు. అయినా పవిత్రమైన జీవితంతో ప్రభు, నూతనమైన జీవితంతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ధన్యత నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.